అనంతపురం జిల్లా తాటిపత్రిలో కురిసిన భారీ వర్షానికి వాగులు పొంగుతున్నాయి. పెన్నా నది వరదలతో బొగ్గ వద్ద తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో తాటిపత్రి నంద్యాల మార్గంలో 3 కిలోమీటర్ల మేర రాకపోకలు నిలిచిపోయాయి. బొగ్గ సమీపంలో తాత్కాలిక వంతెన తెగిపోవడంతో నిర్మాణంలో ఉన్న నేషనల్ హైవే కొత్త రహదారిపై వెళ్తున్న లారీ మట్టిలో ఇరుక్కుపోయింది. దీంతో తాటిపత్రి నుంచి నంద్యాల జమ్మలమడుగు వెళ్లే వాహనాలు సుమారు 3 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. లారీ ఇరుక్కుపోయిన ప్రాంతంలో వంతెన నిర్మాణం చేస్తుండటంతో సమస్య తలెత్తింది. అధికారులు ఇరుక్కుపోయిన లారీని బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆలూరు కొనకు వెళ్లే రహదారి ఆవుల తిప్పాయపల్లి సమీపంలో వంక ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇది గమనించని జీప్ డ్రైవర్ తన వాహనాన్ని అందులో నుంచి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించగా నీటిలో కొట్టుకుపోయింది. డ్రైవర్ కిందకు దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. అనంతరం గ్రామస్తుల సహకారంతో కొట్టుకుపోయిన వాహనాన్ని బయటకు తీశారు.